ఓకే అండి, మొత్తానికైతే ఇలా మిక్స్ చేసి పెట్టాను. చూసారా ఎలా అయిందో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే ఎర్ర గోంగూరతోటి గోంగూర ఆవకాయ పెట్టబోతున్నాము, ఎండుమిరపకాయలు లేకుండా. అంటే గోంగూరతో చాలా రకాలు చేసుకోవచ్చు పచ్చడి. గోంగూరలో కూడా 2-3 రకాలు ఉంటాయి అన్నమాట. అంటే ఒకటేమో మనకి ఆకైతే ఇట్లా ఇట్లా అంటే చీలికలుగా ఉంటుంది అనమాట. ఇట్లా చూడండి, కనిపిస్తుంది షేప్. దీన్ని ఏమంటే ఇట్లా 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 ఉంటుంది. ఒక గోంగూర ఏమో ఇట్లా రౌండ్గా ఉంటుంది, ఇంకొకటేమో ఇంకా రౌండ్గా ఉంటుంది తెల్ల గోంగూర. దీంట్లోనే చాలా వెరైటీస్ ఉంటాయి. నాకు తెలిసి అయితే 3 రకాలు ఉంది. ఒకటి ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర, కొండ గోంగూర అంటారు. అది కొంచెం చేదుగా ఉంటుంది, లైట్. కొండ గోంగూర అనేది చెట్లు కూడా చాలా పెద్ద పెద్దగా సన్నగా ఉంటాయి. బాగా మనకి పత్తి చేళ్ళల్లో, కంది చేళ్ళల్లో మధ్యలో వేస్తారు, అక్కడక్కడ. గుర్తుందా మీకు? ఇంత హైట్ పోయిద్ది గోంగూర చెట్టు, చాలా హైట్ ఉంటుంది. నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ చేనులో, కంది చేనులో మధ్యలో వేసేవాళ్ళు. గోంగూర తెంపకరమ్మంటే పై దాకా ఉండేది, అందకపోయేదనమాట. మళ్ళీ దానికి ముళ్ళులు చాలా షార్ప్గా ఉంటాయి, గుచ్చుకుంటూ ఉంటాయి ముళ్ళులు. అదొక గోంగూర. మేమైతే ఎక్కువ ఈ గోంగూర తింటాం. తెల్ల గోంగూర కొంచెం చప్పగా ఉంటుంది, లైట్గా చేదు కూడా ఉంటుంది అది, అందుకే మాకు ఇష్టం ఉండదు. అదొక కారణం. అందులో ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి పులుపు బాగా ఇష్టపడతాను నేను కానీ మా దీవెన. అందుకే వారంలో కనీసం 2 సార్లు అయినా గోంగూర పప్పు, పచ్చడి ఇలాంటివి ఏదో ఒకటి చేసుకొని తింటాము. ఓకేనా, ఇప్పుడైతే కడిగి ఆరబెట్టేశాను. ఇదైతే కొంచెం తడి లేదు మ్యాక్సిమం, ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఇలా ఉంటే సరిపోయిద్ది. నిల్వ ఉండాలంటే కనుక పూర్తిగా శుభ్రం చేసేసుకొని ఇసుక లేకుండా కడిగి ఆరబెట్టండి. వీలుంటే 2 రోజులు ఎండకైనా ఎండబెట్టి చేసుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. కొంతమంది ఏమో ఎండుమిరపకాయలతో చేస్తారు. నేను కూడా ఆల్రెడీ ఒకసారి మీకు ఎండుమిరపకాయలతో చేసి వీడియో పెట్టాను. ఇదైతే కారంతో చేస్తున్నా. మామూలు మనం కూరలో వేసుకుంటాం కదా కారం, ఆ కారంతోనైతే చేస్తున్నాను అనమాట. ప్రాసెస్ చూసేద్దాం. చూసారు కదా, ఇది వచ్చేసి 5 కట్టలు గోంగూర. అట్లేదు కదా, 2 కట్టలు ఉన్నట్టే ఉంది. కట్టలు అంటే ఇంత సైజు కట్టలు. పదండి చేద్దాం. ఓకే అండి, మొత్తానికైతే స్టవ్ దగ్గరికి అయితే తీసుకొచ్చాను. దీనికోసం నేను గిన్నె పెట్టేసుకొని కడాయి స్టవ్ ఆన్ చేశాను. అది హీట్ అయిన తర్వాత కొంచెం నూనె వేసుకొని, నేను దీనికి పల్లి నూనె యూజ్ చేస్తున్నాను. అదైతేనే మనకి ఆవకాయలోకి చాలా బాగుంటుంది టేస్ట్. నిలవ పచ్చలో దేనికైనా సరే పల్లి నూనె అయితేనే చాలా చాలా బాగుంటుంది. నేను కూడా పల్లి నూనె వేస్ట్ చేస్తాను ఈరోజు. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం మనం ప్రాసెస్. అలాగే చింతపండు కూడా నానబెట్టాను పక్కన. అంటే తక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం మనకి చింతపండు అంత ఎక్కువ ఏం పట్టదు. ఇంత సైజు నిమ్మకాయ సైజు అయితే తీసుకున్నాను. నీట్గా కడిగి కొంచెం టీ గ్లాస్ వాటర్ వేసి ఉడికిస్తున్నాను. మెత్తగా అయిపోద్ది కదా, మిక్సీ చేయాల్సిన అవసరం ఉండదని ముందే ఉడికించి పెట్టేసామంటే స్పూన్తో మెదిపితే మెత్తగా అయిపోద్ది. అది ఇప్పుడైతే ఉడికిపోయింది. దీన్ని కూడా తీసి పక్కన పెడతాను, చూపిస్తాను మీకు ఎంత వేసాను అనేది. మనకి నిలవ పచ్చళ్ళు అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, అందులో పల్లి నూనె కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ ఎక్కువగానే పట్టుద్ది. కొంచెం ఎక్కువ క్వాంటిటీ గోంగూర ఫ్రై చేయాలనుకున్న వాళ్ళు కొంచెం పెద్ద కడాయి పెట్టుకొని కొంచెం బ్యాచ్లు కింద వేసుకుంటే ఆయిల్ తక్కువ. ఒకేసారి వేస్తే ఆయిల్ సరిపోదు, అడుగంటిద్ది. ఇది తక్కువ క్వాంటిటీ కాబట్టి నేనైతే ఒక పావు వేసాను. పావు నూనె వేసిన తర్వాత హీట్ అయిన తర్వాత గోంగూర వేసేసుకోవాలి. ఓకే అండి, మనం శుభ్రం చేసుకున్న గోంగూర మొత్తం దీంట్లో వేసాను కదా. నేను కాడలతో సహా నీట్గా చేయలేదు అనుకోకండి. ఇవి ఉంటేనే మనకి కలర్ బాగుంటుంది. మెయిన్గా పుల్లగా ఉంటాయి ఈ కాడలు. తినేటప్పుడు కూడా ఆకులుగా చాలా బాగుంటుంది. అందుకే నేను గోంగూర కర్రీ చేసినా, ఈ మనకు పచ్చళ్ళు ఏదైనా చేసినా సరే ఖచ్చితంగా కాడలు అయితే ఉంచుతాను. టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే తీసేసుకోవచ్చు. మాకు ఇష్టం కాబట్టి అలాగే ఉంచాను. ఇప్పుడైతే దీన్ని బాగా మగ్గించేసుకోవాలి పచ్చివాసన లేకుండా. చూసారు కదా, గోంగూర అయితే ఇందాక చాలా అనిపించింది, ఉడికిన తర్వాత ఇలా అయిందనమాట. దీన్ని సిమ్లో పెట్టేశాను. ఇప్పుడు సిమ్లో పెడితే ఇంకా కొంచెం మెత్తగా అయిపోయింది. మనం మిక్సీ చేయం దీన్ని, దీంట్లోనే మనం ఏమేమి కలుపుకోవాలో పచ్చడికి అవి కలుపుకుంటాము. అందుకే ఇలా వదిలేసాను. నెక్స్ట్ అయితే 3 స్పూన్స్ ఆవాలు, 3 స్పూన్స్ మెంతులు తీసుకొని మనకి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. సౌండ్ చూసారా, చిటపట అంటుంది. అలా అనేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే మెంతులు కూడా చక్కగా వేగిపోయి మంచి స్మెల్ కూడా వస్తుంది మీకు. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకోండి. ఇదంతా కూడా నేను ఈ పచ్చడిలోనే వేయను, ఇంకా ఇంట్లో కూడా అయిపోయింది కాబట్టి నేను ఒకేసారి ఫ్రై చేసుకుంటున్నా. దీంట్లోకి అయితే ఈ 2 కలిపిన పౌడర్ 1 స్పూన్ అయితే సరిపోతుంది 5 కట్టలకి. ఓకే అండి, గోంగూర అయితే ఉడికిపోయింది కదా. ఉడికిపోయిన గోంగూరని మనం దేంట్లో పచ్చడి కలుపుకోవాలనుకుంటున్నామో గిన్నె అయితే క్లీన్ చేసేసుకొని తడి లేకుండా ఉంచుకోండి.
ఈ గోంగూర పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసాను. నేను దీన్ని మిక్సీ అయితే చేయలేదు. నెక్స్ట్ చింతపండు నానబెట్టుకున్నా అని చెప్పాను కదా, గోంగూర ఫ్రై చేసుకున్న కడాయిలోనే చింతపండు గుజ్జు కూడా వేసి స్పూన్తో ఇలా అంటే మనం మిక్సీ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మన గోంగూర వేయించిన తర్వాత మొత్తం ఇట్లా అడుగంటుతుంది కదా, ఫస్టే మన చింతపండు వేరే గిన్నెలో ఉడికించకుండా అంటే ఇలా ఫ్రై చేయకుండా గోంగూర ఉడికించిన దాంట్లోనే చింతపండు గుజ్జు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకి కొంచెం బాగుంటుంది అనమాట, మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా దగ్గర అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం. దీంట్లో ఒక 4-5 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి చింతపండులో ఉన్న వాటర్ మొత్తం పోయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసి ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే అది కూడా పోయేంత వరకు ఉడికించేసుకోవాలి. అప్పుడు పచ్చి వాసన రాదు, పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా పోయింది కదా, ఇప్పుడు సైడ్కి ఆయిల్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు మనకైతే చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం జీలకర్ర అంటున్నాం, మెంతులు ఆవాలు అయితే పౌడర్ చేసేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇది కూడా చల్లారి, గోంగూర కూడా చల్లారాలి. ఓకే అండి, మెంతులు ఆవాలు పౌడర్ రెడీ అయిపోయింది. ఓకే అండి, గోంగూర అయితే చల్లారిపోయింది. మన చింతపండు గుజ్జు కూడా చల్లారిపోయింది. విజిల్ వచ్చేలా ఉంది. చల్లారిన చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి దీంట్లోనే మొత్తం. ఒక 1/2 టీ స్పూన్ వరకు వేయించి పౌడర్ చేసుకున్న మెంతులు ఆవాలు పొడి. 5 కట్టల గోంగూరకైతే అరకప్పు వరకు నేను సాల్ట్ వేస్తున్నాను. గోంగూర కాబట్టి ఆ మాత్రం పడుతుంది సాల్ట్. ఓకే అండి, ఇందా చూపించిన గిన్నె ఉంది కదా, ఆ గిన్నెతోటి 2 కప్పులు అయితే నేను శనగ నూనె వేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయింది కదా, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఒక మీడియం సైజులో ఉన్న ఎల్లిగడ్డ అయితే దంచి పక్కన పెట్టాను. పొట్టు అయితే తీయలేదు, నార్మల్గానే దంచాను. ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు, పోపు కూడా బాగా చల్లారాలి. మీకు నచ్చితే ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఓకే అండి, తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఈలోపు మనం ఇది చింతపండు, గోంగూర, మనం వేసిన ఉప్పు, కారం, మెంతిపిండి ఇవన్నీ కూడాను బాగా మిక్స్ చేసుకోవాలి. పోపు కొంచెం చల్లారిన తర్వాత మరీ వేడిగా వేయద్దు. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే, ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు మాత్రం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోండి. మీకు నచ్చితే కరివేపాకు, ఇంగువ కూడా వేసుకోండి. ఓకే అండి, మొత్తానికైతే ఇలా మిక్స్ చేసి పెట్టాను. చూసారా ఎలా అయిందో? మంచి కమ్మటి వాసన వస్తుంది. తాలింపు వేయక ముందుకే చాలా బాగుంది. ఇంకా తాలింపులో వేసామంటే మామూలుగా ఉండదు పచ్చడి అయితే. ఇలా ఉంది. కొంచెం రైస్లో పెట్టుకుని కూడా తినొచ్చు. సేమ్ ఈ ప్రాసెస్లోనే మనకి మునగాకు పచ్చడి కూడా చేసుకోవచ్చు. చేసి చూపిస్తాను అది కూడా. మా వెంచర్లో చాలా ఉన్నాయి మునగాకు చెట్లు. ఆకు తీసుకొచ్చి దీంట్లో వేసాను తాలింపులో. కాలిద్ద నూనె, అంత వేడిగా ఏం లేదు, గోరువెచ్చగా ఉంది. కాకపోతే చేయి పెట్టే అంత చల్లగా లేదు. గోంగూరకి ఎంత నూనె వేసినా కనిపించదు అస్సలు. మన లీటర్లు నూనె పోసినా సరే అస్సలు కనిపించదు. లాగేస్తూనే ఉంటుంది, పీల్చేస్తూనే ఉంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. బాగా చల్లారిన తర్వాత ఉప్పు కూడా కరగాలి కదా. మనం పచ్చడిలో ఉప్పు వేయలేదు, రెగ్యులర్గా వంటల్లో వాడుకునే సాల్టే వేసాను కాబట్టి కొంచెం టైం పడుతుంది. అందుకని దీనికి రెస్ట్ ఇచ్చామనుకోండి మంచిగా సెట్ అయ్యిద్ది. అప్పుడు మనకు తెలుస్తుంది ఉప్పు కారం తక్కువైందా అని. మీకు ఒకవేళ ఇంకా ఏదైనా తక్కువైంది అనుకుంటే కనుక మిక్స్ చేసుకోవచ్చు. తాలింపు వేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు కారం వాసన వస్తుంది ఇలా మిక్స్ చేస్తే అనుకుంటే కనుక కొంచెం ఒక పావు నూనె వేడి చేసి అది గోరువెచ్చగా ఉన్నప్పుడు దాంట్లో నూనెలో కారం వేసేసి దీంట్లో తాలింపులో వేసేసుకోండి పచ్చడిలో. ఉప్పు అయితే ఎప్పుడైనా వేసుకోవచ్చు అనుకోండి. కారం ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఆ ప్రాసెస్లో చేయండి.